హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్. ఈ కారణం, దీనికి ఇంత పెద్ద కారణం మాత్రం గోపినాథ్ గారు. ఇది మాత్రం నా హార్ట్ఫుల్గా చెప్తున్నా. గోపి గారు ఒకవేళ గోపి గారు పరిచయం కాకపోతే మా అబ్బాయి రూట్ వేరే ఉంది. మేము ఎందుకో కొండపల్లి పోవటం, అక్కడ మా బ్రదర్ అంటే మేనమామ గారు రామచంద్రరావు గారు మహానుభావుడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి సరే గోపి ఎక్కడ ఉన్నారో తెలిసి ఆయన గారి గురించి చెప్పిన తర్వాత ఇద్దరం ఒక 3 days ఆలోచించాం, ఏంటి నాన్న ఇది ఎలా ఉంటుంది. గోపి గారు చెప్పిన ప్రణాళికని 3 రోజులు చర్చ పెట్టినాం ఇద్దరం. మరి నువ్వు వెళ్ళి గోపి గారిని కలుగున్నానంటే సరే అన్నాడు. ఆయన డిసిషన్ తీసుకున్నాడు. ఆ నిర్ణయంతో నాకు ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే గోపి గారే ఉన్నారు దీనికి, ఇంకేంది నాకైతే ఎవరు తెలవదు. కాబట్టి గోపి గారు ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి, ఎందుకంటే రామచంద్రరావు గారు చెప్పిన మాట ఏంటంటే అంటే ఎంబీఏ చేసి 15,000 18,000 సంపాదించుకుంటున్నవాడు వీడికి వచ్చి సబ్బులు అమ్ముకుంటూ చూస్తులు అమ్ముకుంటున్నాను అంటే నేను కూడా అవమానించిన నన్ను అన్నట్టు ఇద్దరం. గోపి గారిని అవమానించారు. ఏంట్రా ఇది ఇల్లు తిరుగుతుంటే ఏంట్రా అని అనుకుంటే ఇది అంతే, ఏం మాట్లాడకుండా పోయిండు. తిరిగాడు. ఇవాళ 2 lakhs 3 lakhs తీసుకునేసరికి ఆయన ఆశ్చర్యపోయి నన్ను పిలిచి అన్న ఇది అన్న పరిస్థితి నువ్వు ఆలోచించుకోమన్నాక నేను అసలు గ్రూప్ 1 కొట్టాల్సిన వాడిని ఇటు మలిపి సరే సార్ అయితే మనకున్నాడు రా నాన్న నమ్ము అంతే కదా. కానీ నమ్మి ఇంట్లో కూర్చుంటే కలవదు నాన్న అని నేనంటే ఈ మధ్య కాలంలో అండి మీరు బిలీవ్ ఆర్ నాట్ ఎప్పుడు వస్తున్నాడు మేము వాడు వచ్చేసరికి మేము పడుకుంటున్నాం 11:30 12 అవుతుంది. మళ్ళీ 4 గంటలకు లేచి స్నానం చేసుకొని 5:00 నాన్న నీళ్ళు వస్తాడు. ఏంటిరా నాన్న ఏంటంటే ఇక తప్పదు నాన్న నన్ను ఏం డిస్టర్బ్ చేయబాకండి ప్లీజ్ అన్నాడు. ఇక సర్లే అన్నాడు. తిరుపతిరావు గారికి ఫోన్ చేస్తే సార్ మీరేం డోంట్ వరీ అంటాడు. ఎక్కడున్నారంటే మేము ఎక్కడో ఉన్నాం చెప్పరు. అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే వామ్ము ఏంటి అసలు అని అనిపించింది. ఇక తను ఎప్పుడు ఎవరి గురించి చెప్తుంటారంటే ఉషా గారి గురించి, అనిల్ గురించి, మా ఆనందరావు తమ్ముడు గురించి, తన డౌన్ లైన్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత రప్పియాలి నాన్న అది అంటాడు. వాళ్ళు ఉంటేనే ఆ నాన్న నేను ఉండేది. ఆ తర్వాత నప్పులైన సలహా తీసుకోవాలి. తిరుపతిరావు గారు, గోపినాథ్ గారు, అటు రాధాకృష్ణ గారు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళని లాగాలి నా కోరిక అది అని ప్రతిరోజు అండి. ఉషా గారు మీరు నమ్మండి, నా అప్పుడు అల్లి గారు, తర్వాత ఇంకెవరో పేరు పుల్లారావు గారి పేరు కూడా నిత్యం మా ఇంట్లో మోగే పేర్లు ఇవన్నీ. ఇంకా చాలామంది ఉన్నారు, నాకు పేర్లు గుర్తులేవు. కాబట్టి ఇది ఇవాళ కారు రావడానికి నేను 30 years సర్వీస్ చేశాను. కారు కొందామంటే నాకేం ఉపయోగం, కారు కొన్నా ఒకవేళ ఏం ఇంట్లో పెట్టుకోవడం తప్ప. కానీ ఇవాళ ఒక 2 yearsలోనే మరి గోపి గారు దీనికి ప్రధాన కారణం. వారి వలన ఇవాళ మా ఇంటికి కారు వచ్చింది. అలాగే గోపి గారు మీరు 110% హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే సలహాలు ఇవ్వండి. రాధాకృష్ణ గారు మీరు కూడా ఇస్తూ ఇంకా ముందుకు నడిపిస్తూ ఒక 1 yearలో BMW కార్ అన్నారు ఎవరో ఇందాక, ఆ కోరిక నెరవేరినట్టుగా ఉన్నది. ఉషా గారు, మీరు, అనిల్ గారు, తమ్మి ఆనందరావు అందరూ కలిసి ఇంకా కోఆపరేషన్ చేస్తే హార్డ్ వర్క్ చేయడం వల్ల మాత్రం నాకు కూడా అంత ఒప్పుకుండదు అట్లా చేశాడు. ఇప్పుడు నేను డిఎస్సిలో జిల్లాలో 2nd rank కొట్టినా దాన్ని మించిపోయాడు. ఇవ్వాలి అంత హార్డ్ వర్క్ డెడికేటెడ్గా చేస్తున్నాడు. వాడు మీ అందరి కోఆపరేషన్ మా ఊరికి ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తాడని నన్ను ఆశిస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు నాకు బెనిఫిట్ చూస్తే ఒక కుటుంబంలాగా అనిపిస్తుంది. ఇంతకుముందు మా అబ్బాయి ఫ్రెండ్స్ లేరు, ఇవాళ చూస్తే 100 మందికి వస్తున్నారు. వసుదైక కుటుంబం ఇంతమంది ఏం రానంటే 60-70 మంది వస్తున్నారు. మేము అన్ని స్వీట్లు ఆర్డర్ ఇవ్వండి ఇచ్చేసాం. కానీ ఇంతమంది వస్తారా? తిరుపతిరావు గారు అంటున్నారు ఏంటి సార్ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇంకా వస్తారు, మీరు ఏమనుకుంటున్నారు? ఆఫీస్ కాడ ఉన్నారు చాలా తిరుపతిరావు గారు. సరే నాకైతే ఒక ఫ్యామిలీ లాగా కనపడుతున్నారు సార్ మీరందరూ. కుటుంబం ఎంత ఎవరికి ఏది వచ్చినా కూడా దాన్ని బట్టి అందరూ అక్కడ దూకుతారు, వస్తారు, మాట్లాడుకుంటారు. ఫ్యామిలీ మొత్తం చాలా ఫ్యామిలీ బాగుంది. ఈ ఫ్యామిలీ నిర్ణయాన్ని కంటిన్యూ చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన లేడీ లెజెండ్ ఉషా మేడం గారు మాట్లాడుతారు. వాళ్ళ మదర్ ఉన్నారు మేడం, మీరు ఒకటి. ఉషా మేడం గారు చెప్పండి. అప్కమింగ్ ఆర్హెచ్ఎవర్ కాబోతున్న ఉషా మేడం గారిని మాట్లాడాల్సిన వాళ్ళు. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. హ్యాపీ మార్నింగ్. నా అప్లైనర్ అయిన దారా రవీంద్ర గారు కార్ తీసుకోవడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా టీంలోనే నా అప్లైనర్ కార్ తీసుకోవడం వల్ల నాకు ఫీల్డ్ ఈజీ అవుతుంది.
అలాగనే నా టీంలో కూడా ఇంకా లగ్జరీ కార్లు తీసుకోవాలని, సార్ కన్నా ఇంకా మంచి కార్లు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే నెక్స్ట్ ఇయర్ కూడా నేను కంపల్సరీగా ప్లాన్ చేస్తాను కార్ కోసము. అలానే ఇది ఏ నెట్వర్క్ బిజినెస్లో లేనిది మన విన్ఫిట్ కంపెనీలోనే ఇలాంటి 4 నెలల్లోనే కార్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన వార్తగా అనుకోవచ్చు. ఎందుకంటే బయట ఎన్ని జాబ్స్ చేసినా గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కూడా ఈవెన్ కార్లు తీసుకోలేని పొజిషన్లో ఉన్నా కూడా మన నెట్వర్క్ మార్కెటింగ్లో అది సాధ్యమని మన రవీంద్ర గారు అలానే సెకండ్ కారు గారు తీసుకొని అదే మౌనిక మేడం ఒక రోల్ మోడల్గా లేడీస్కి ఉన్నారు కాబట్టి 3వ కారు నేనే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మా సార్ గిఫ్ట్గా ఇస్తాను, ఆర్టీసీ కండక్టర్ గారికి. థ్యాంక్ యూ అందరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ప్రస్తుతం ఈ కార్ను ఇప్పుడు ఖమ్మంలో ఫస్ట్ కార్ అచీవర్, లేడీస్ అందరికీ ఇన్స్పిరేషన్. చిన్న వయసులోనే బిజినెస్ని సీరియస్గా టేకప్ చేసి ఒక మంచి రోల్ మోడల్గా ఉన్న మౌనిక మేడం గారు మాట్లాడతారు. ప్లీజ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఎందుకంటే మన 2 years నుంచి నేను జర్నీ చేసిన ఒక పర్సన్ ఒక బైక్ మీద వెళ్ళి బస్ మీద వెళ్ళి ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే అనుకోకుండా సింగిల్ మంత్లో ఇద్దరం ఎక్కువ గెస్ట్ చేయకుండా తీసాము. అంటే దాని కారణం కేవలం మన విన్ఫిట్ మేనేజ్మెంట్. మనం కంపల్సరీ చెప్పుకోవాల్సిన ఎవరికి అంటే మహేష్ డెల సార్కి, మంజునాథ్ సార్కి, వరాహరెడ్డి సార్కి ఎప్పటికీ మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే వేరే సిస్టమ్ వచ్చేది ఈ కార్ ఓన్లీ 4 monthsలో ఇన్ని లక్షలు పెట్టి కార్ తీసుకుంటున్నామంటే ఒక అప్లైనర్ సలహా ఉంది, డౌన్ లైన్స్తో సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 1 yearలో కంప్లీట్ చేయాలి కారు. నేను టార్గెట్ పెట్టుకున్నాను, నా కారు కూడా 1 yearలో అయిపోవాలని. నెక్స్ట్ లగ్జరీ కార్కి వెళ్ళాలి. మీ ఇష్టం, ఆప్షన్ మీదే. బెంజ్ అనుకుంటా, BMW ఇంకేమైనా కానివ్వండి, అది కంపల్సరీ తీయాలి. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఆ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ చేయనప్పుడు అయితే. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ సార్ సపోర్ట్ ఏంటంటే డౌన్ లైన్స్కి చాలా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు ఏంటి డౌన్ లైన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి. సార్ ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ టార్గెట్ వాళ్ళతో తీపిస్తారు. అది కొద్ది రోజులు మన విన్ఫిట్లో చాలా మంచి కాలు రాబోతున్నాయని గెస్ట్ చేయడం కాదు, 100% మనకు కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ఇంతమంది వస్తున్నారు అంటే నెక్స్ట్ మాదే కార్ ఫీల్తో వస్తున్నారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది లీడర్స్ గ్యాదర్ కావటం. సో కార్ అచీవ్మెంట్స్ పరంపర స్టార్ట్ అయిందనే చెప్పచ్చు. కేవలం 4 నెలల్లో మనం ఖమ్మం నుంచి 2 కార్లు తీయడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ టీంలో నార్త్ ఇండియా నుంచి మొత్తం టీంని బిల్డ్ చేస్తూ ఉన్నాం. చాలా అగ్రెసివ్గా బిజినెస్ గ్రో అవుతూ ఉంది. అతి తక్కువ టైంలో 4.5 lakh, 4 lakh, 3.5 lakh, 3 lakh ఇన్కమ్స్ కేవలం 4 నెలల్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారంటే ఈ విన్ఫినిట్ కంపెనీ యొక్క ప్లాన్లో ఉన్న పవర్ ఏంటో అర్థమవుతే ప్రతి ఒక్కరికి దీంట్లో అలాంటి ఇన్కమ్స్ తీసుకోవచ్చనే నమ్మకం, బిలీవ్ కలుగుతూ ఉంది. సో ప్లాన్ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీతో ప్రొడక్ట్ కంపెనీలో దొరుకుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా చాలా న్యూ ప్రొడక్ట్స్ని కంపెనీ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాబోయే 3 to 4 monthsలో ఏ ప్రోడక్ట్ వస్తుందో మనకు ఆల్రెడీ కంపెనీ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. రాబోయే అతి తక్కువ రోజుల్లో వితిన్ 3 to 4 monthsలో కంపెనీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా మనం బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఇంటర్నేషనల్గా కంపెనీ గ్రో కాబోతూ ఉంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ 50,000 ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక కారుని నేను తీసుకోవడం జరిగింది. ఆ టైంలో అనిపించింది నెట్వర్క్ బిజినెస్లోకి మనం వస్తే జాబ్లో మనం సాధించలేనిది ఇక్కడ తక్కువ టైంలో తీసుకోవచ్చు. కాకపోతే జనాలకి దీని మీద అవేర్నెస్ లేదు. మన అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ఎడ్యుకేషన్ ఇవ్వటం ద్వారా చాలామందికి ఇందులో లైఫ్ ఇవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో కలిగింది. చాలామందికి దీని మీద ఈ ఇండస్ట్రీ గురించి సరైన అవగాహన, సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల నెగిటివ్ థాట్స్లోకి వెళ్తున్నారు. దీని గురించి అవగాహన లేక దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకసారి ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోండి. ఈ బిజినెస్లో ఎలాంటి గ్రోత్ తీసుకోవచ్చో దాని గురించి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేయండి. ఎవరైతే మీ దగ్గరలో ఉంటారో, నెట్వర్క్ బిజినెస్ చేస్తున్న లీడర్స్ ఎవరైతే ఉంటారో
విన్ఫినిత్ కంపెనీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చోండి, ప్లాన్ డిస్కస్ చేయండి, ఇన్కమ్ ఎలా వస్తుందో డిస్కస్ చేయండి. మనం చేసే ఈ ఇండస్ట్రీ ఎంత పవిత్రమైంది, ఎంత దీంట్లో మనం జెన్యున్గా వర్క్ చేస్తున్నాం అనే విషయాలు తెలుసుకోండి. లీగల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ ఆపర్చునిటీని తీసుకొని మీరంతా కూడా లైఫ్లో సక్సెస్ కావాలి. సో ఇలాంటి అవకాశం ఎవరైతే బిజినెస్లోకి వస్తారో వాళ్ళందరూ కూడా ఇలా కార్ అచీవ్మెంట్ తీసుకోవచ్చు, లగ్జరీ కార్స్ తీసుకోవచ్చు. కంపెనీలు ఆల్రెడీ లగ్జరీ కార్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకొని సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళది కూడా మనం వాళ్ళ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుందాం. తూము రమేష్ గారు విన్ఫినిత్ కంపెనీలో డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉండి ఆల్రెడీ కార్ని అచీవ్ చేసిన లీడర్. సో 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. కేవలం 3 monthsలో 1 lakh ఇన్కమ్ని క్రాస్ చేసిన లీడర్. తన వాయిస్ను కూడా మనం విందాం, సార్ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ తూము రమేష్ గారు. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. విన్ఫినిత్ కంపెనీ చాలా గొప్పది. నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో చాలా గొప్ప కంపెనీ. అతి తక్కువ టైంలో పెద్ద అచీవ్మెంట్స్ తీసుకోవడానికి, సక్సెస్ స్కిల్స్ నేర్పడానికి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా విన్ఫినిత్ కంపెనీలో ఉంది. ఈరోజు విన్ఫినిత్ కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్లో విన్ఫినిత్ కంపెనీలో చేసే లీడర్స్ అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ, ఎనర్జెటిక్గా పనిచేస్తూ లైఫ్ని లీడ్ చేయడానికి, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడేది నెట్వర్క్ మార్కెటింగ్. దాంట్లో గొప్పదైన కంపెనీ విన్ఫినిత్, రైట్? ఇలాగే చాలామంది రవీందర్ సార్ లాగా కార్లు తీసుకోవాలని, చాలామంది రవీందర్ సార్లా పనిచేయాలని, చాలామంది పెద్ద చెక్కులు తీసుకోవాలని, అన్నీ తీసుకోవడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నెట్వర్క్లో మై డియర్ గాడ్ అప్లైనర్ రాధాకృష్ణ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా పిన్ టు పిన్ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. నెట్వర్క్లో ఎదగడం చాలా ఈజీ, కానీ ఎదగడం అర్థమయ్యేంత వరకు చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు. ఆ కష్టాన్ని మీరు ఇష్టపడండి. ఇష్టపడ్డ కష్టం ఎప్పుడు కూడా వృధా కాదు. మీకు ఒకసారి సిస్టమ్ అర్థమైతే జీవితం అంతా మీకు వ్యర్థం కాకుండా ఉపయోగపడుతుంది. వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ సిస్టాన్ని అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా పార్టిసిపేట్ చేయండి. నెట్వర్క్ను బాగా బిల్డ్ చేయండి. నెట్వర్క్లా చేయండి. ఇలాంటి అచీవ్మెంట్స్ తీసుకోవడానికి, లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే నెట్వర్క్లోనే పనిచేయాలి. ఆ నెట్వర్క్లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆఫ్ ద కంపెనీ విన్ఫినిత్. ఆ కంపెనీలో ఉన్నందుకు థ్యాంక్ యూ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అదే రకంగా మరొక లీడర్ ఎక్కన్న గారు, వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. హ్యాపీ మార్నింగ్. ఎన్నో కార్ సార్ ఇది? మన టీంలో యాక్టివ్ టీమ్స్ తరఫు నుంచి 2వ కారు దారా రవీందర్ గారు కాస్త కార్ రవీందర్ గారు అయిపోయారు. సో ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా మనందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా సార్. ఇప్పటి నుండి కార్లు అనేటివి శరవేగంగా మన టీంలో రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు మనం పనిచేసినటువంటి ఆ ప్లాట్ఫామ్లో ఏదైతే ప్రీవియస్ ప్లాట్ఫామ్ ఉందో అక్కడ కార్లు రావడానికి కొద్ది టైం పట్టింది. కానీ ఇక్కడ వితిన్ 4 monthsలోనే ఎక్కువ కార్లు రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి కార్లు అనేది వరుసగా 1, 2, 3, 4 కార్లు, అంతేకాకుండా ఒక 1 year లోపు ఆల్మోస్ట్ అలా ఒక 60-70 నుంచి 100 కార్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సరిగ్గా వాడుకొని ఎక్కువ మంది కార్ అచీవర్లు వస్తారని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన ఆనంద్ గారు, అదే ఎగ్జైట్మెంట్ లీడర్.